కొడుకు చచ్చిపోయాడు 30 ఏళ్ళ కొడుకు. అయ్యో నేను బిర్యానీతో తింటుంటే నా కొడుకు బంగారం పోయింది. నా 1 కోటి రూపాయలు పోయినాయి. ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి. ఇది అనగనగా ఓ రాజు కథ కాదు, ఓ తల్లి అరణ్య రోదన. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మ పేరు మాది పటేల్ నగర్ సార్. బిజిలీ మాంకాళి టెంపుల్ నేనే కట్టించిన, 2 బిల్డింగులు కట్టిన. నా భర్త ఇక వేషలతో కలిసి సంసారం అంతా నాశనం చేసిండు. మాకు ఒక్క పైస ఇయ్యడు ఆయన. మీరు బయటకు వచ్చి ఎన్ని రోజులైంది? నా చిన్న కొడుకు చచ్చిపోయి 5 సంవత్సరాలు. చిన్న కొడుకు ఉన్నాడు, నా చిన్న కొడుకు చూస్తుండే అన్ని. ఈయన పెద్ద ఆయన. ఏమైంది ఈయనకి? ఏమైంది? ఆయన పుట్టుక నుంచి అట్లనే ఉన్నాడు నాయన. ఈ కొడుకు చచ్చిపోయాడు 30 ఏళ్ళ కొడుకు. ఎప్పుడు 2021లో చనిపోయిందా? అరే చూడ్డానికి బాగున్నాడు కదమ్మా. బాగుండు, నా లెక్కనే ఫేస్. ఇప్పుడు ఈయన భార్య ఉంది, ఈయన పాప ఉంది. ఏడున్నారు వీళ్ళు? ప్రేమ్ నగర్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. నా దగ్గర గతి లేదని ఆమె దగ్గర ఉంటుంది. లక్షలకు విలువైన ఆస్తులు, కోట్లకు విలువైన భవనాలు, ఒంటి నిండా బంగారం, చేతి నిండా డబ్బు, ఇవన్నీ 2015 వరకు. కానీ ఇప్పుడు దానమిచ్చిన చేతులే చేతి చాపి అడుక్కుంటున్నాయి. సంసారం చేసిన నేను హై లెవెల్ సంసారం చేసిన, నన్ను చూసి ఓర్వక నా దగ్గర సొమ్ములు ఉండే. మన అమ్మ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, కోటీశ్వరరాలు కూడా. సొమ్ములు అవన్నీ అమ్మినా భోజనాలు పెట్టిన వాళ్ళు కూడా పని లేదు. నా పిల్లల కంటే ఎక్కువ కాదు కదా. నా మగవానికి ఏనాడు ప్రేమ లేదు. పటేల్ నగర్ లడ్డు అంటారు. అదే మీ చిన్న బాబు ఏం పని చేస్తాడు? ఈయన ఫైనాన్స్ ఇస్తుంది. అదే నరేష్ గౌడ్ ఫైనాన్స్ ఇస్తుండట కదా. అన్ని అమ్ముకున్నాడు మా భర్త, అన్ని అమ్ముకున్నాడు మా భర్త. ఆ బిల్డింగ్ కాక మళ్ళా ఇంకో బిల్డింగ్ కూడా కట్టినాం. లడ్డు నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసరా? చాలా బాగున్నాడు. దేవుడిచ్చిన డబ్బులతోనే దేవుడికే నీడనిచ్చింది. కానీ ఈ రోజు నీడనిచ్చిన ఈ తల్లికే నీడ లేకుండా పోయింది. 30 సంవత్సరాలు గుడికే అంకితమైన, పొద్దున్న నుంచి పొద్దుక వరకు. మళ్ళా తర్వాత ఇంట్లో బాబులను చూసుకోవడము, వండడం, పెట్టడము, పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఎవరు అయ్యానటోళ్ళు లేరు. అంటే అందరు ఉండి కూడా అనాథలా బతుకుతున్నా. అందరు కోటీశ్వరులు. సంసార సాగరంలో మునిగి తేలి 4 బిడ్డలకు జన్మనిచ్చింది. మగ బిడ్డలని మురిసిపోయింది. మనకేందని అహంకారంతో తనకు తాను మరిచిపోయింది. అన్ని చేసిన నేను, అన్నిట్లో ఓడిపోయినా, అన్ని మంచిగా చేసి ఓడిపోయినా. నాకు అది బాధ. ఇల్లు లేదు, ఏమి లేదు నాయన. ఇప్పుడు ఎట్లా ఉండాలి? వాన వస్తే ఎట్లా పడుకోవాలి? బాబు చలి కొనుక్కుతున్నాడు, నేను కూడా చలి రాణిగా బ్రతికిన తల్లి రాయిగా మారిపోయింది. అసలు ఏం జరిగింది? కొడుకు చనిపోయిన తర్వాత మరి ఇక మీరు మీ దగ్గర అంటే నెలకు ఇంత తెచ్చి పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ మన్మన్ని చంపిండ్రు, 2 ఏళ్ళ బాబుని చంపిండ్రు. వెనక సిరికి 2 సంవత్సరాలకు ఈ బాబుని చంపిండ్రు. వాళ్ళందరికీ దూరం అవ్వడానికి కారణము ఏమన్నా బంధువులలో గొడవలు జరిగినాయా? మీరే దూరం వచ్చిరా, వాళ్ళు వద్దనుకుర్రా మిమ్మల్ని అని అడుగుతున్నాడు. నా భర్తనే వద్దనుకున్నాడు. 20 ఏళ్ళ వరకు 15 ఏళ్ళ వరకు చూసిండు భర్త. ఆడికెళ్ళి నా పిల్లలని నేను చూసుకున్నాను. చిన్న చిన్న పిల్లల్ని సాదుకుంటా ఇంత పెద్దగా చేసి నాకు కడుపు ఏమైతుంటది? ఎవరి మీద కూస్తుంది? తల్లిగారి మీద కూస్తుందా, అత్తగారి మీద కూస్తుందా? భార్య భర్తల గొడవల వల్ల ఇంట్లో ఏ రోజు ప్రశాంతత లేకుండా పోయింది. ఆస్తులు అంతస్తులు పంచింది, కానీ విలువలను పంచుంటే ఈ రోజు ఈ తల్లి గాథ ఇలా ఉండేది కాదు. గలీజ్ బుద్ధి ఉండి చేసుకొని ఏం లాభం? ఇలా మా బతుకును రోడ్డు పాలైంది. ఎవరు చూస్తుండ్రు? నేను బిచ్చమాడుకొని తింటున్నా. ఇది తెలుసుకొని తల్లి కొడుకులకు నీడనిద్దామని నిర్ణయించుకున్నాను. అమ్మ నమస్తే, నేను వేదాంత్ అమ్మ. ఇక్కడ రామంతపూర్ గణేష్ నగర్ దగ్గర 2 ఉన్నారమ్మా. ఒక తల్లి, ఒక కొడుకు. వీళ్ళు రోడ్డు పిందే ఉంటున్నారంట గత 5 సంవత్సరాల నుండి. మరి వీళ్ళని ఏమన్నా మన ఆశ్రమంలో తప్పకుండా తీసుకున్నాను. కాకపోతే ఏరియా పిఎస్ నుండి లివర్ తీసుకురావాలి.
అమ్మాయిగో రోడ్డు మీద ఉండి ఇట్లా అమాయకుల లాగా ఉండే కన్నా వానకెండకు తడిసే కన్నా ఒక ఆశ్రమం అనేది ఉంటే బాగుంటది కదా. నువ్వు ధైర్యంగా ఉండి నీకు ఏదో ఒక విధంగా ఆశ్రమం కన్నా పంపించే ప్రయత్నం చేస్తావు. నీ కొడుకుని చూసుకుంటారు, అందరు చూసుకుంటారు, జాగ్రత్తగా ఉండు. నేను 2-3 రోజులు అయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ చూసిపోతా నిన్ను. నీకు పూట అన్నం దొరికినప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు సంతోషం అవుతుంది. అట్లా ఓ తల్లిలాగా చెప్పుకుంటున్నా నేను. అంతేనా కొడుకు అనుకుని నా మాటిని రేపు వస్తాం మళ్ళా నేను. ఆ దేవుడు ఈ తల్లికి ఎందుకింత బాధనిస్తున్నాడో తెలియదు. ఆశ్రమానికి వెళ్లి ఒక్క రాత్రి గడవక ముందే కొడుకు గౌరీశంకర్ కన్ను మూశాడు. డాడీ శంకర్ రాజా బ్రతికిన చివరి 10 సంవత్సరాలు అన్నాదమ్ములున్న అనాథగా, తండ్రున్న తోడులేని వాడిగా, బంధాలున్న జీవితాన్ని బరువుగా బ్రతికిన ఈ కొడుకు గౌరీశంకర్ చివరి అంత్యక్రియలు మాత్రం అనాథ శివంగా కావద్దని నిర్ణయించుకున్నాను. చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించాను. పాలోళ్ళు, బంధువులు, తండ్రితో సహా అందరి ఆధ్వర్యంలో హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలను చేశాడు. అరే ఏం మనుషులో ఏందో, మనస్పార్థాలు, గొడవలు, అహంకారాలు, పగలు, ప్రతీకారాలు అనే గోడను కట్టుకొని అక్క తమ్ముడు, భార్య భర్త, తల్లి కొడుకు అనే బంధాలకు విలువ లేకుండా పోయింది అక్కడ. అంత్యక్రియలు పూర్తి చేసుకొని మళ్ళీ తల్లిని ఆశ్రమానికి తీసుకొని వచ్చాను. మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, బంధువులు అందరూ వచ్చాక మళ్ళీ ఆశ్రమం ఎందుకని. మనిషికి కావాల్సింది ప్రశాంతత. పాత గొడవల వల్ల ఎవ్వరూ కూడా తనతో సరిగ్గా మాట్లాడట్లేదు. అక్కడ తనని ఉంచడం కన్నా ఆశ్రమానికి చేర్చడమే నయం అనిపించింది. నిన్న సాయంత్రం కలిసినాము, తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడము, రాత్రి తను చనిపోవడం. తన కొడుకు తనను వదిలే సమయంలో కూడా ఇంతమందిని పరిచయం చేసి ఇంతమందిని తనకు తోడుగా ఉంచి అప్పుడు తన కొడుకు తనను వదిలి వెళ్ళిపోయాడు. చితికిన బతుకులలో చీకటి అడిగి 3 గంటలకు పోయింది ప్రాణం. నేను లేవలేకపోయినా. నేను 4:30కు మూత్రానికి లేచిన. నా కొడుకు కాళ్ళు తలవాడాను. ఒంటెలు వచ్చేదాన్ని ఆపుకొని బాబు కాళ్ళు పైకి పెట్టి ఆ చెద్దరు కప్పి పండబెట్టిన. ఇట్లా వండబెడితే అట్లనే వండాడు. అమ్మ తన కొడుకు ప్రాణం పోగానే చాలా బాధపడ్డది. బ్రతుకున్న గత కొన్ని సంవత్సరాల నుండి అయితే ఇద్దరు అనాథగానే బ్రతికిరు. కానీ తన కొడుకు ఎప్పుడు కూడా తల్లిని వదిలేడు, తల్లితోటే ఉన్నాడు. తన కొడుకు కోసము తనతో చేత కాకపోయినా కూడా తన కోసం తన పొట్ట నింపే కన్నా ముందు కొడుకు పొట్ట నింపాలనే ఆలోచనతోటి తనని ఎప్పుడు చిన్న పిల్లోళ్ళ చూసుకుంది. బ్రతుకున్నప్పుడు అనాథనే కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం తను అనాథగా మాత్రం తనను పంపించలేదు. అందరినీ పిలిచి అందరితో కలిపి తన అంత్యక్రియలు చేసుకున్నాము. తన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ చివరి ఊపిరి వరకు నేను ఖచ్చితంగా నీ కొడుకులాగా ఉంటా. నీ బాగోగులు నేను చూసుకుంటా. జాగ్రత్తగా ఉన్నాము. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏడవద్దమ్మా, ఏడవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిజంగా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని అంతస్తులున్నా, ఎంతేమున్నా కూడా మనసెంత గొప్పదని మాత్రమే ఇక్కడ ముఖ్యం. కానీ బయట ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే. సచ్చిన రోజు మాత్రం ఏం తీసుకపోలేవు. మన అనుకునేటోళ్ళే మనల్ని కాల్చిపోతారు కానీ నీ వెంట ఎవ్వరూ రారు. బ్రతుకున్నన్ని రోజులు 10 మందికి మంచి చేసే పని చేయాలి, 10 మంది కోసం బ్రతకాలి.
ఆ 10 మందిని మంచి చేసే క్రమంలో ఖచ్చితంగా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఇంటి పక్కన ఉన్నోనికే నువ్వు మంచి చేయకపోతే ఏనో ఉన్న దేవుడు నీకెట్లా మంచి చేస్తాడు? జాగ్రత్తగా ఉంటావా? నేను నీకు ఫోన్ చేస్తుంటా, మాట్లాడుతుంటా, ఇక్కడ అమ్మకి ఫోన్ చేసి నీతో మాట్లాడుతుంటా, వారంకోసారి వచ్చి కలిసిపోతా, ఖచ్చితంగా కలిసిపోతా. సరేనా? జాగ్రత్తగా. పిల్లలకు పంచాల్సింది ఆస్తులు కాదు, విలువలు. ఇవ్వాల్సింది ఇల్లులు కాదు, ప్రేమలు. నేను అహంకారాన్ని, డబ్బు ఉంటే వస్తాను, హోదా ఉంటే నిలుస్తాను, నాకు చావు లేదు. నా శత్రువులు విలువలు, అవి ఎప్పుడూ నా ముందు ఓడిపోతూనే ఉంటాయి. ఆ ఓటమిలో నేను బంధాన్ని తెంపగలుగుతాను, కన్న తల్లిని కూడా దూరం చేయగలుగుతాను. అహంకారం అనే నేను మనిషిలో పూనితే జీవితం పంచుకునే చెయ్యిని సైతం వదిలేలా చేస్తాను. వరసలతో పిలిచే బంధాలను భస్మం చేస్తాను. నేను కర్మను, ఓడిపోతున్న విలువలు గెలుస్తాయి. గెలుస్తున్న అహంకారం అంధకారంగా మారిపోతుంది. అహంకారం ఉన్నవాడు అందరికీ దూరం అవ్వును. విలువలను పంచువాడు బ్రతికిన కాలం సంతోషంగా బ్రతుకును, సచ్చిన కాలం చల్లగా చావును. మిత్రమా, నేను కర్మను, నాకు భావాలుండవు, ఎవ్వరినీ వదలను. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, మారడానికి నీకు సమయం ఉంది. గుండెపై చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేస్తుంది ఇప్పుడు నీకుంది శాశ్వతంగా ఉంటుందా? నువ్వు సచ్చే వరకు ఉంటుందా? అయ్యా మానవుడా, శాశ్వతాన్ని వదిలి తాత్కాలిక బ్రతుకులేమి? సర్వే జన సుఖినో భవంతు. ఇట్లా ఎంతో మంది అనాథాలను మనం రోడ్డుపై వెళ్తుంటే చూస్తూ ఉంటాం. అందరున్న అనాథాలు కొంతమంది ఉంటే ఎవరు లేని అనాథాలు ఇంకెంతో మంది. ఇలాంటి వాళ్ళకు మనము ఎట్లున్నావు, బాగున్నావా, ఏంది నీ పరిస్థితి ఏందని అడిగి 2 నిమిషాలు మన టైంని కేటాయిస్తే మనం మనుషులంపై సచ్చిన తర్వాత ఏం తీసుకుపోలేం. బ్రతుకున్నప్పుడు మన తరపున ఎంతో కొంత మానవతా దృక్పథంతో ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తే కర్మ ఖచ్చితంగా రిటర్న్ లో మీకు మంచి జరుగుతుంది.